డిఎస్సీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని దీనిపై సిబిఐ విచారణ జరపాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మెగా డిఎస్సీ నియామకాల్లో భారీగా అవకతవకలు జరిగాయని అసెంబ్లీలో తప్పుడు సమాచారం ఇస్తున్నారని జగన్ ఆరోపించారు. నవీన్ అనే అవుట్సోర్సింగ్ ఉద్యోగి క్వశ్చన్స్ బ్యాంక్ యాక్సెస్ ఉందని, తొలి మెరిట్ లిస్ట్ లో అతనికి మొదటి ర్యాంకు వచ్చినప్పటికీ ఆ లీకేజ్ ని దాచిపెట్టేందుకు రెండో మెరిట్ లిస్ట్ లో అతని పేరును తొలగించారని తెలిపారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు రాలేదన్న నెపంతో ఉద్యోగం ఇవ్వలేదని చెప్పారు. పివి సింధుకు ఉద్యోగం ఇచ్చినట్లుగానే 372 ఉద్యోగాలను ఇష్టానుసారంగా తమకు కావాల్సిన అభ్యర్థులకు పంచుకున్నారని విమర్శించారు. పివి సింధు లాంటి క్రీడాకారులకు ప్రత్యేక పాలసీ ఉంటుందని గుర్తు చేశారు. లీకేజ్ అక్రమాలపై మేము ఇప్పటి వరకు ఏ అంశాలైతే ప్రజల ముందు ఉంచామో అవన్నీ కూడా వాస్తవమేనని క్రమంగా ప్రభుత్వమే అంగీకరించే కార్యక్రమం కూడా చేస్తుంది. అసెంబ్లీలో లోకేష్ మాట్లాడిన ప్రసంగం చూసినా గానీ, ఇదే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన ప్రసంగం విన్నా గానీ, ప్రత్యక్షంగాను పరోక్షంగాను వాళ్ళు ఈ ఆరోపణలన్నీ కూడా ఒప్పుకున్న పరిస్థితులే కనిపిస్తాయి. తప్పు చేశారు అని క్లియర్ కట్గా కనిపిస్తా ఉన్నప్పటికీ గింజుకుంటారే తప్ప ఒప్పుకొని సిబిఐ ఎంక్వైరీకి మాత్రం ఆర్డర్ ఇవ్వరు. ప్రత్యర్థి జట్టు లేని చోట బౌలింగ్ ఫీల్డింగ్ కూడా లేకుండా తండ్రి కొడుకులు ఇద్దరు మాత్రమే బ్యాటింగ్ చేస్తూ ఉన్నారు. బ్యాటింగ్ చేసి వీళ్ళందరికీ బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేసినామని వీళ్ళందరికీ కితాబిచ్చుకుంటా ఉన్నారు. నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే అసెంబ్లీలో ఈ మాదిరిగా బ్యాటింగ్ చేస్తారు కానీ పక్కన మండలిలో 4 రోజుల నుంచి స్తంభింపజేస్తూ ఉన్నారు. ఇదే డిఎస్సి అనే సబ్జెక్టు మీద చర్చ జరగాలి అని, లోకేష్ రాజీనామా చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పడానికి సాక్ష్యాలు ఆధారాలతో వాళ్ళు రెడీగా ఉంటూ, సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఎందుకుంది అని చెప్పడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటూ సాక్ష్యాలు ఆధారాలతో రెడీగా పక్కన కౌన్సిల్లో మాత్రం డిస్కషన్ చేయరు. పివి సింధుకు డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో నింపిన 372 ఉద్యోగాలకు మధ్య పోలిక తీసుకొచ్చినారు. ఇది కేవలం అబ్బా కొడుకులకు మాత్రమే ఇది సాధ్యం. నిజంగా వీళ్ళ మైండ్లో చిప్పులు ఉన్నాయా లేదా నాకైతే తెలియదు. ఎందుకంటే ఎన్ని చదువులు చెప్పే ఉద్యోగాలు, వీళ్ళంతా పిల్లలకు చదువులు చెప్పి ఈ 372 మంది పోయి పిల్లలకు చదువులు చెప్పాలా? మైండ్లో ఏదైనా చిప్పు ఎవడన్నా ఉన్నోడు ఎవడన్నా కానీ నిజంగా ఇట్లాంటి నిర్ణయాలు ఎవడన్నా తీసుకోగలుగుతాడో లేదో నాకైతే తెలియదు. ఏ రకంగా వీళ్ళు చదువులు చెప్తారు? డిఎస్సి అనేది ఎందుకు? చదువులు చెప్పడానికి నువ్వు కెపాసిటీ నీకుంది అని చెప్పి నిర్ధారించే పరీక్ష డిఎస్సి. అది పాస్ అయిన తర్వాత నువ్వు స్పోర్ట్స్ కోటా అన్నా ఇవ్వు, ఇంకోటన్నా ఇవ్వు, అది వేరే విషయం. అసలు పరీక్ష లేకుండా డిఎస్సిని రాయాల్సిన అవసరమే లేకుండానే బుద్ధునుడు ఎవడని ఇస్తాడా 372 ఉద్యోగాలు? నేను అడుగుతా ఉన్నా, అసలు పివి సింధుకు ఈ 372 మంది ఉద్యోగాలకు స్పోర్ట్స్ కోటాలు ఇచ్చిన దానికి ఎలా పోలిక తేగలుగుతారని అడుగుతా ఉన్నా. స్పోర్ట్స్ కోటా పేరిట టీచర్ పోస్టులు అమ్మకాలు బేరసారాలు చేసినట్టుగా, ఆడియో వీడియో కాల్స్ బయటకు వచ్చినట్టుగా అసెంబ్లీలో ఇద్దరు అబ్బా కొడుకులు అసెంబ్లీలో ఒప్పుకున్నారు. ఆ బేరసారాలు చేస్తా ఉన్న వ్యక్తి ఫోన్ నెంబర్ అంత స్పష్టంగా క్లియర్ కట్గా వీడియోలో కనిపిస్తా ఉంది. మరి నేను అడుగుతా ఉన్నా, ఎఫ్ఐఆర్ కాపీలో ఆ పేరు చూపకుండా పోలీసులకు ఆ నెంబర్ ద్వారా ఆ మనిషి ఎవరు అని చెప్పి కనుక్కోవడం ఎంతసేపు పని? కానీ పోలీసులు ఎఫ్ఐఆర్ రిపోర్ట్లు ఏమని రాసినారు? పేరు చోట ఎఫ్ఐఆర్ కాపీలో పేరు చూపకుండా కేవలం సస్పెక్టెడ్ రాస్తారు. అక్కడ నేమ్ దగ్గర ఎఫ్ఐఆర్ కాపీలో నేమ్ దగ్గర కేవలం సస్పెక్ట్ అని. మరి ఎందుకు రాయాల్సి వచ్చింది? పేరు రాయకుండా కేవలం సస్పెక్ట్ అని మాత్రమే ఎందుకు రాయాల్సి వచ్చింది? ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఈ మనిషికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించినారు. అరెస్టుల కథ దేవుడు ఎరుగు, శిక్షల కథ దేవుడు ఎరుగు, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేసినారు. మళ్ళా పైగా కింద చూడండి 8th పాయింట్, ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందు సీనియర్ అధికారులతో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? రీజన్స్ ఫర్ డిలే, కన్సల్టెడ్ విత్ హైయర్ అఫీషియల్స్, రీజన్స్ ఫర్ డిలే ఇన్ రిపోర్టింగ్ బై ది కంప్లైంట్. అక్కడ ఏమని రాస్తారు? ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందు సీనియర్ అధికారులతో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? అసలు ఈ కేసుని ఎందుకు నిర్వీర్యం చేశారని అడుగుతారు. జరిగిన లీకేజ్